மதுரை மாணவர்கள் இந்த பாடலை உணர்ந்து అందరికి నమస్కారం. నేను తోట సునీల్ 32వ డివిజన్ అధ్యక్షుడిని. అయితే ఈ డివిజన్లో భాగమైన ఇందిరానగర్ కాలనీలో అమ్మవారు ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. అయితే కుంభాభిషేకం తర్వాత ఇది 4వ వాచ్ కోసం 5వ రోజు ఆఖరి రోజు కారణంగా ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజలందరూ మాలలు వేసి అమ్మవారిని నిష్టగా పూజించి భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ మారుమూల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడ చాలా సంవత్సరం నుంచి గోపి గారు వాళ్ళ కుటుంబం ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఉత్సవాలు జరపడానికి వాళ్ళ అన్నదమ్ములందరూ భాగస్వాములై ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తూ నిత్యం ఆరాధిస్తుంటారు. అయితే ఇక్కడ భక్తులందరూ మాలలు వేసి వాళ్ళ కోరిక నెరవేర్చుకోవడానికి ఇక్కడ రోజు వస్తుంటారు. మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో దాదాపు 400 నుంచి 500 మంది అన్నదానం కార్యక్రమంగా చేసుకున్నారు. మేము కూడా కోరుకునేది ఒకటే, ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులు పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు. అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇక్కడ. అయితే రాబోయే సంవత్సరం ఎంతకంటే ఎక్కువగా మేమందరం కలిసి అమ్మవారికి ఇక్కడ ఉత్సవాలు చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కోరికలన్నీ నెరవేర్చాలని అమ్మవారిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మేము ఆరాధిస్తున్నాం. నా పేరు గోపి, పొదలకు రోడ్, ఇందిరానగర్. కుంభాభిషేకం అనంతరం 4వ వార్షికోత్సవంలో భాగంగా ఈ 7వ తారీఖు నుంచి 11వ తారీఖు ఉత్సవాలు, అమ్మవారి ఉత్సవంలో భాగంగా ఈరోజు 5వ రోజు సాయంత్రం అగ్నిగుండం ప్రవేశపెట్టి వెలిగించడం. ఈ టైంలో కరెక్ట్గా 9 గంటలకు మనం దిగే కార్యక్రమం ఉంది. అమ్మవారికి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ కోరికలు తీరుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఏదైతే వస్తున్నారో అంతకు మించి కూడా జనాలు వస్తుంటే ఈరోజు కూడా దాదాపు 700 నుంచి 800 మంది మాకు అన్నదానం మధ్యాహ్నం జరిగింది. వాళ్ళు భక్తులు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు కూడా అమ్మవారు ఎప్పటికప్పుడే నెరవేరుస్తుంటే ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా బయట ఊర్లో ఉన్నా కూడా ఆ టయానికి వచ్చి ఇక్కడ వచ్చి ఆ కోరికలన్నీ మొక్కులన్నీ తీర్చుకున్నారు. కాబట్టి ఈరోజు ఆ మొక్కు ఎవరైతే తీర్చుకున్నారో వాళ్ళందరూ కూడా అగ్నిగుండం దిగి అగ్నిగుండ ప్రవేశంలో దిగి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు 5వ రోజు. சிங்கமா அந்த சிலுத்துக்கிட்டு ஸ்ரீரங்க பெருமாள வேண்டிக்கிட்டு வாராளே ராமநாடு எந்த நாட்டு எல்லையிலே எந்த நாட்டு எல்லையிலே